హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఓలా థర్డ్ జనరేషన్ అయితే వెహికల్ వచ్చేసింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే సెకండ్ జనరేషన్ కు థర్డ్ జనరేషన్ కు ఉండే డిఫరెన్స్ ఏమి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. అలాగే ఇది ఏ కెపాసిటీలో వచ్చింది అంటే బ్యాటరీ లెవెల్ ఏమి, అలాగే స్పీడ్ అంతా మొత్తం వీళ్ళు చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దీంట్లో ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి 4 కిలోవాట్ వెహికల్ మాత్రమే వచ్చిందనమాట. దీనిలో 5.3 కిలోవాట్ ఒకటి ఉంది. అదైతే మనకు జూన్ నెల గానీ మే నెల గానీ ఆ టైంలో అయితే సేల్స్ కి అయితే వస్తుంది అనమాట. ప్రస్తుతం దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది ఈ వెహికల్ అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు ఈ వెహికల్ గురించి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. దీని కాస్ట్ అన్ని వివరాలు మనం మాట్లాడుతాం. ఫ్రెండ్స్, మనకు ఓలా S1 Pro థర్డ్ జనరేషన్ అయితే వచ్చేసింది. మనకు షోరూమ్ లో నేను వెళ్ళి షోరూమ్ రివ్యూ అయితే చేయడం జరిగింది అనమాట. వెహికల్ ఎలా ఉందో మీరే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ముందుగా ఇప్పటికి పెద్దగా మార్పులు అయితే ఏం లేవు, కానీ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కి చిన్న చిన్న మార్పులు చేశారు. కానీ అది మనకు యూస్ఫుల్ మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ చూడండి, అలాగే మనకు డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. రిఫ్లెక్టర్స్ కూడా వస్తాయన్నమాట. ఫ్రంట్ ఇంతకు ముందు రిఫ్లెక్టర్స్ లేవు, ఇప్పుడు మనకు ఫ్రంట్ డ్యూయల్ రిఫ్లెక్టర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. మనకు అలాగే సీటింగ్ చూసుకుంటే మనకు సీటింగ్ పూర్తిగా చేంజ్ చేశారని చెప్పొచ్చు. సీటింగ్ అయితే మనకు చాలా మందంగా ఉందన్నమాట. అయితే ఇంతకు ముందు మనం కూర్చుంటే లోపలికి దిగిపోయేది, అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉందని చెప్పొచ్చు. నాకు అది చాలా బాగా నచ్చింది ఆ సీటింగ్ విషయంలో అయితే కనుక. ఎందుకంటే ఇంతకు ముందు నేను వెహికల్ చాలా సార్లు నేను దీన్ని డ్రైవ్ చేయడం జరిగింది అనమాట. అప్పట్లో నాకు అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా ఉండేది. ఇప్పుడు మనకు మోడ్స్ పరంగా చూడండి ఎలా ఉందనేది. ఫ్రంట్ మనకు అన్ని మోడ్స్ అయితే దాంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అన్ని కూడా దీంట్లో ముందు S1 Pro లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇంకా దాని గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి. అక్కడే మనకు USB పోర్ట్ కూడా ఉంటుంది లోపలే. అలాగే మనకు మొత్తం చూడండి డ్యూయల్ టోన్ ఫినిష్ తో అయితే వస్తుంది అనమాట సీటు. అలాగే మనకు గ్యాబ్రియల్ కూడా మంచి స్ట్రాంగ్ గ్యాబ్రియల్ ఇచ్చారు. అలాగే కొద్దిగా వైడ్ గా కూడా ఉందన్నమాట. అంటే మనకు చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి చూసేటప్పుడు పెద్దదిగా అయితే అనిపిస్తుంది. కింది భాగంలో మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఆ లైట్ ఉండే ప్లేస్ కొంచెం పెద్దది చేసి బ్యాక్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ సస్పెన్షన్ చూడండి, బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది, అలాగే బ్రేక్ వైర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మోటార్ నుంచి కూడా చూడండి, మీకు మోటార్స్ తో పాటు వాళ్ళు దాన్ని కనెక్ట్ చేయడం అయితే జరిగింది. మోటార్ కూడా మనకు దీంట్లో PMS మోటార్ అయితే అంటే మిడ్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. ఈ మోటార్ వలన మనకు 7 కిలోవాట్ పవర్ అయితే మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ చూసుకుంటే మనకు 11 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. దీంతో మనకు స్పీడ్ చూసుకుంటే 125 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ డ్యూయల్ డిస్క్ వస్తుంది, ABS CBS బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. అంటే ABS అనేది మనకు 5.3 కిలోవాట్ వర్షన్ లో అయితే ABS సిస్టమ్ వస్తుంది అనమాట. దీంట్లో CBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అలాగే ముందర DRLs వస్తాయి. మామూలుగా నార్మల్ గా ఉండే మారినే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 2 అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ వైజ్ మనకు లుక్స్ అయితే చూడండి ఎలా ఉందనేది. అంతేకాకుండా ఇది డ్యూయల్ టోన్ సీటింగ్ తో అయితే వస్తుంది. చైన్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. MOVOS 5.6.0 అయితే వస్తుంది. జనరేషన్ 3 సార్ ఈ బండి. ఓకే, అంటే జనరేషన్ 2 కి 3 కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది Gen 2 లో యాక్చువల్లీ బెల్ట్ ఇచ్చారు. ఓకే. Gen 3 ఏంటంటే దీనికి చైన్ ఇచ్చారు. ఓకే. ఎందుకు బెల్ట్ ఏంటంటే చిన్న ఏం రాయి తగిలినా ఏం తగిలినా తెగిపోతాయని మనకి Gen 3 మనకి ఇప్పుడు 3లో చైన్ ఇచ్చారు సార్. ఇది మనం తీలేము, చూపిలేము. దీనికి చైన్ ఇచ్చారు. ఫుల్ కవర్ వచ్చేసింది. ఫుల్ కవర్. అది దానికి Gen 2 ఏమో కవర్ స్ట్రాంగ్ గా ఉందా లేక అంతకు ముందు మరి స్ట్రాంగ్. ఇది అంటే 2 కి 3 కి అనే డిఫరెన్స్ అనేది తెలుస్తాం మనకి. ఓకే. మనకి ఇది 2 అంటే ఇక్కడ ఉంటది ముందు పక్క, ఇంకోటి ఓకే అటు సైడ్ ఉంది. ఓకే. Gen 2 కి మళ్ళీ దీనిలో మనకి ఫీచర్లు కూడా ఇచ్చినారు. ఒకసారి బండి ఇది ఇండికేటర్స్ ఆన్ చేయి. USB ఛార్జింగ్ పోర్ట్ ఉందా? ఉంది సార్. ఇచ్చాడా? ఓకే. ఇక్కడ కింద ఇచ్చారు. ఓకే. USB అంటే స్పీకర్, ఇవి 2 స్పీకర్లు ఇచ్చారు. ఓకే. అవన్నీ రెగ్యులరే కదా, స్పీకర్ అంతా రెగ్యులరే. రెగ్యులర్ సార్.
సీట్ కూడా పెద్దది ఇచ్చాను. ఓకే, ఇది మనకు 34 లీటర్స్ మామూలు రెగ్యులర్ బూట్ స్పేస్. చార్జర్, హెల్మెట్ ఇస్తారు, 2 అద్దాలు. ఓకే, ఇవి 2 మిర్రర్స్. మిర్రర్స్. ఓకే, సీట్ అయితే కొంచెం బాగా గట్టిగా ఇచ్చాను. గట్టిగా అంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, మనకి ఇది ఎయిర్ ఇచ్చి ముందు ఈ విధంగా ఉండేది కదా. ఒక నిమిషం, ముందు సీట్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది, దానికి దీనికైనా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఓకే, ఈ సీట్ కొద్దిగా క్వాలిటీ పెంచారు. క్వాలిటీ ఉండేది కొద్దిగా, అది కొంచెం బాగా క్వాలిటీ ఉంది. 40 కిలోమీటర్స్ 2.7 సెకండ్స్లో అయితే చేరుకుంటుంది. ఇది డిస్ప్లే చూడండి, మీకు ముందుగా డిస్ప్లేలో మనకు ఇది ముందున్నట్టే ఉంది, తేడా ఏం లేదు. ఇప్పుడైతే దీంట్లో మనకి ఇక్కడ రీసెంట్స్, ఫేవరెట్స్, రిసీవ్డ్, అలాగే వైఫై, బ్లూటూత్ కనెక్షన్, మోడ్, సౌండ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓలా క్యాంపస్, ఓలా ఫ్యాక్టరీ, ఫైండ్ హైపర్ ఛార్జ్ నియర్ బై. మనకైతే ఇక్కడ హైపర్ ఛార్జ్ అయితే ఇంకా తీసుకురాలేదు తిరుపతిలో. మనకి దీంట్లో డార్క్ మోడ్, సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఏమేమి తీసుకొచ్చాడని డిస్ప్లేలో మనకు ఆటో, లైట్, డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చారు. బ్రైట్నెస్ మనము పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అయితే ఉంది. కనెక్ట్ మనకు మ్యూజిక్, మీడియాను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా సౌండ్స్ లో మనకు సౌండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీడియా వాల్యూమ్స్ అయితే ఉంటాయన్నమాట. లైటింగ్ కూడా చూడండి, సేఫ్టీ లైట్స్, అలాగే హెడ్ ల్యాంప్, మనకు హాలో ల్యాంప్ అనేది ఉంటుంది. ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయి. ఆటో టర్న్ ఆఫ్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. రైడింగ్ మోడ్ లో చూసుకుంటే మనకు ఆఫ్, లో, మీడియం, హై అయితే పెట్టుకోవచ్చు. స్మార్ట్ పార్కింగ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. స్మార్ట్ పార్కింగ్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇది టర్బో బూస్ట్ ఇవన్నీ రావాల్సి ఉంది. వెకేషన్ మోడ్ అయితే మామూలుగా ఇంతకు ముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా వెకేషన్ మోడ్ అయితే ఉంది. స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకు రైడింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. హిల్ హోల్డ్ అసిస్టెంట్ కూడా దీంట్లో వస్తుంది. అలాగే మనకు సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ ఉంటే బండి మూవ్ అయితే కాదనమాట. టర్బో బూస్ట్ సిస్టమ్, రియర్ ఏబిఎస్ ఇవన్నీ మనకు కమింగ్ సూన్ దగ్గరలో వస్తాయి. ఇంకా బ్యాటరీ చూసుకుంటే అది వెకేషన్ మోడ్ అయితే ఇలాంటివి పెట్టుకోవచ్చు. అలాగే మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో చూసుకుంటే ఫాల్ డిటెక్షన్, మనకు జియో ఫెన్సింగ్, మనకు టైం ఫెన్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. స్కూటర్ సెటప్ ఇది మనకు డెమో చూపిస్తుంది అనమాట. మనం ఆన్ చేసినప్పుడు మనకు ఇది డెమో అయితే చూపిస్తుంది. అలాగే మనకు ఆటో డౌన్లోడ్ అప్డేట్స్, అంటే మనకు ఓటీఏ అప్డేట్స్ కూడా దీంట్లో వస్తాయన్నమాట. MoveOS 5 అయితే ఎలా వస్తుందో చూడండి. కింద మనకు స్పీకర్స్ నుంచి సౌండ్ కూడా వస్తుంది అనమాట. MoveOS 5 అయితే వచ్చేసింది. అలాగే మనకు డివై మోడ్ ఇలాంటివన్నీ దీంట్లో డెమో అయితే చూపిస్తారు. మనం ఆన్ చేసుకుని డెమో అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొన్ని మోడ్స్ అయితే వస్తాయి. మోడ్స్ కూడా మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే మీకు ఎలా ఉందో చూడండి. మీకు మనకి ఇక్కడ ఓలా స్కూటర్ ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి అనమాట. లర్న్ అబౌట్ MoveOS ఇవన్నీ మనం అంటే చూసుకోవచ్చు అనమాట. ఎలా ఉంటుంది MoveOS అనేది, ఎట్లా వస్తుంది అనేది చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ వర్షన్ చూసుకుంటే మనకు 5.6.0 అయితే సాఫ్ట్వేర్ వర్షన్ వస్తుంది. బ్లూటూత్ అడ్రస్, వైఫై అడ్రస్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు గెట్ సపోర్ట్, హెల్ప్, మనకు ఓలా కేర్ సెంటర్ కి కాల్ చేసి కనుక్కోవడం అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మనకు మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది. మీకు స్పీడ్ కూడా చూసుకోండి ఎలా ఉందనేది. 87% బ్యాటరీ రిమైనింగ్ అయితే ఉంది. దీనికి ఎక్కువ మోడ్ లో 181 కిలోమీటర్స్, నార్మల్ మోడ్ లో 145 కిలోమీటర్స్, స్పోర్ట్స్ మోడ్ లో మనకు 127 కిలోమీటర్స్, హైపర్ మోడ్ లో 102 కిలోమీటర్స్, ఇలా 4 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాటరీ టెంపరేచర్ కూడా మీరు చూడండి 31 డిగ్రీస్ ఉంది. మోటార్ టెంపరేచర్ మనకు 29.0 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్ కిందనే అయితే వస్తుంది. ఇలా మనకు ఓలా యాప్స్ లాంటివి కూడా దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూడండి ఎక్కువ మోడ్ లో మనకు 145 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే మనకు దీని రేంజ్ అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇది మనకు నార్మల్ మోడ్ లో 145 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడే అంటే నేను వీళ్ళ దగ్గర కూడా అడిగాను, ఇంతకు ముందు కూడా 4 కిలోవాట్ బ్యాటరీ ఉండేది కదా, అప్పుడు ఇంత రేంజ్ చూపించలేదని. అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. చైన్ డ్రైవ్ మోటార్ తీసుకొని రావడం వల్ల మనకు ఈ కొద్దిగా ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మీరు యాప్స్ లో వెళ్తే మీకు అవన్నీ క్లియర్ గా ఉంటాయి దాంట్లో అని అన్నారు అనమాట. ఈ విధంగా మనకంటే మనము పోతున్న స్పీడ్ ని బట్టి అది. ఇంకా దీని ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే మనకు చూసుకుంటే మనకు ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, హైపర్ మోడ్ లాంటివి ఉంటాయి. మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఆపరేషన్,
అలాగే రైడ్ మోడ్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కాల్ అండ్ SMS కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్టు, రిమోట్ బూట్ అన్లాక్, 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుందన్నమాట. కలర్స్ చూసుకుంటే జెట్ బ్లాక్, వైట్, సిల్వర్, స్టెల్లార్ బ్లూ, అలాగే మిడ్ నైట్ బ్లూ అయితే ఉంటుంది. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు రెగ్యులర్ గా వచ్చి 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే దీంట్లో ఉంటుంది. ఛార్జింగ్ అయితే కొంచెం పెంచారని చెప్పొచ్చు. మనకు 0 to 80% కి మనకు 4.5 hours లోనే ఛార్జ్ అయితే ఎక్కేస్తుంది. 5.5 hours లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. వెహికల్ చూసారు కదా ఎలా ఉంది అనేది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు రండి, షోరూమ్కి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉంది అనేది. ఇంకా ఫైనల్ గా కాస్ట్ విషయానికి వస్తే 1,46,600 రూపీస్ అయితే దీని కాస్ట్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. మనకు చేంజెస్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు దీంట్లో. ఒక రకంగా కావాల్సిన చేంజెస్ అనేది చెప్పొచ్చు. సీటింగ్ ముందు ప్రాబ్లం ఉండేది, సీటింగ్ అయితే వీళ్ళు రెక్టిఫై చేశారు. అలాగే దీంట్లో కింద మనకు చైన్ డ్రైవ్ అయితే తీసుకొచ్చారు. ముందు బెల్ట్ డ్రైవ్ ఉండేది, బెల్ట్ డ్రైవ్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు చైన్ డ్రైవ్ తీసుకొచ్చారు, అదొక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అలాగే మూవ్ వైస్ 5 అయితే వస్తుంది. దీంట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. సీటింగ్ అయితే చాలా బాగుంది, మీరు గమనించవచ్చు, చాలా బాగుంది స్ట్రాంగ్గా. అలాగే మనకు గ్యాబ్రియల్ కూడా వీళ్ళు మంచి గ్యాబ్రియల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ విధంగా కొన్ని చేంజెస్తో 3rd జనరేషన్ అయితే వచ్చేసింది వెహికల్. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.